ఎన్నో వేదాల పోనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయెను. ఎన్నో వేదాల పోనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. 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 క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. సరే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉండి ఆరాధనలో ప్రవేశించక మునుపు సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. దయచేసి ఫోన్లో ఎవరి దగ్గర ఉంటే సైలెంట్లో పెట్టండి, లేదా స్విచ్ ఆఫ్ అన్న చేయండి. వాక్యం చెప్పేటప్పుడు శబ్దం రావద్దు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకం నుండి ప్రభు దిగొచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారని దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. సో ఇప్పుడు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఈ వచనంలో కొన్ని విషయాలు కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయి? మొట్టమొదటిగా ఆర్భాటం. ఆర్భాటం అంటే ఏంటి? ఇంకా తర్వాత తెలిసింది మీకు అర్థమైద్ది. సో ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరుతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చుచున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, పరము నుండి మనల్ని కలుసుకోవడం కొరకై ప్రభు ఎలా వచ్చుచున్నాడు. కాబట్టి పరము నుండి మనల్ని కలుసుకోవడం కొరకై ప్రభు ఎలా వచ్చుచున్నాడు అని అంటే బైబిల్లో ఒక 7 విషయాలు ఉన్నాయి. నేను ఎప్పుడు చూసినా ఆరాధనకి, టేబుల్కి, బైబిల్ స్టడీకి 7 పాయింట్లు చెబుతా. కానీ ఈసారి త్వరగానే ముగిచ్చేస్తా ఇక్కడ మటుకి. లాస్ట్ టైం చాలా లేట్ అయింది కాబట్టి పరము నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కలుసుకోవడం కొరకై ఆయన ఎలా వచ్చుచున్నాడు అని అంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో క్లుప్తంగా చూస్తాం. మళ్ళీ రిమైండ్ చేస్తున్నా చూడండి, రాసుకోండి. ఆయన పరము నుండి మనల్ని కలుసుకోవడం కొరకై పరము నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చుచున్నాడు అని అంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ఇక్కడ రాయబడుతున్న మాట అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆయన ప్రధాన దూత శబ్దంతోను ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి దిగి. సో ఇక్కడ మనం ఆ ఒక్క మాటే పరలోకం నుండి దిగి వస్తున్నాడు అన్న మాటను బేస్ చేసుకుని ఈరోజు ఆరాధన టేబుల్ వర్తమానం మనం ధ్యానిద్దాం. సో పరము నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కలుసుకోవడానికి ఆయన మధ్య ఆకాశానికి దిగి వస్తున్నాడు.
ఆయన ఎలా దిగి వస్తున్నాడు పరలోకం నుండి, వచ్చేటప్పుడు ఆయన ఎలా ఉంటున్నాడంటే ఒక 7 విషయాలు చూడొచ్చు. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిమి కొరకై ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రములు తండ్రి. సమయంలో ప్రభా సియోను ప్రార్థనా మందిరం గొడవలో ప్రభా ఈ రీతిలో చేరిని ప్రజలుగా నేను స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి నీవు మాకు ఇచ్చిన గొప్ప పునరుద్ధానపు పండుగ దినమును బట్టి మీకు స్తోత్రములు. మా ప్రభు, లోకంలో ఎంతోమంది నేటి దినమున సెలవు దినముగా తండ్రి ఖాళీగా చేసుకుంటూ లోకం వైపు అనేకమైన వ్యర్థమైన వాటిలో కూరిపోయి ఈ లోకంలో జీవిస్తూ వస్తున్నారు నేటి దినమును. కానీ మమ్మల్ని అయితే ప్రభా అట్లాంటి స్థితి నుండి వెతికి రక్షించి నీ బిడ్డలుగా చేసుకుని నీ కలువరిశుల యొక్క రక్తం ద్వారా మాలో ఉన్న ప్రతి పాపంను కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసి నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ దేహంలో ఒక అవయవంగా మమ్మల్ని సిద్ధపరిచి ప్రభా నేటి ప్రభువు యొక్క పునరుద్ధాన దినం లోకంలో ఉండవారు వ్యర్థంగా ఉపయోగించుకున్నట్టు మేము అట్లా ఉపయోగించుకోకుండా పరిశుద్ధ దినం, పరిశుద్ధ యొక్క పునరుద్ధానపు రోజని, పండుగ దినం అని మిమ్మల్ని స్తుతించడానికి నీ సన్నిధులకు రావడానికి మీరు ఇచ్చిన కృపంతని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా మేము ఎక్కడికి వచ్చామంటే అది మా గొప్పతనం కాదు, మా యోగ్యత కాదు, కానీ మీ ఉచితమైన ప్రణాళికలో దైవ సంకల్పంలో జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో నేటి దినంలో మమ్మల్ని మీరు ఏర్పరిచిన ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు. ఇట్లు మేము కూడి మిమ్మల్ని స్తుతించాలని, ఇలాగూ ప్రభువా సియోన్లో మిమ్మల్ని గణపరచాలని నేటి దినం మమ్మల్ని సమకూర్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వర్తమానం ధ్యానించబోతున్న సహాయం చేయండి. ఆరాధన వర్తమానం ఆరాధన చేయటం కొరకై కొన్ని లేఖన భాగాలను ధ్యానించబోతున్న సహాయం చేయండి. ప్రభువా కింద కూర్చున్నని నీవు ప్రజల కంటే నేను గొప్పవాడిని కాదని ఒప్పుకుంటున్నా. నేను ప్రభా బలహీనుడిని, అయోగ్యమైన, నిష్ప్రయోజకమైన నీచునని ఒప్పుకుంటున్నా. ఎన్నిక లేని వాడిని ఒప్పుకుంటున్నా. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడి కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్నా. మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను నేను ఖాళీ చేసుకున్న ఒట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకున్నా. నీ 2 పాళ్ళ ఆత్మచేత, 2 ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత నాలో నింపి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ నీ ప్రజలైన వారికి అవసరమైన మాటలు బయలుపరచండి. వారు బలముగాను బహుధైర్యముగాను బోధించిరి, ప్రకటించిరి అన్నట్లు బలముగా, ధైర్యముగా ప్రకటించడానికి మీ కృప, మీ జ్ఞానం నాకు అనుగ్రహించి మీ ఆలోచనలు, మీ మాటలు బయలుపరచండి. నా సొంత మాటలు, నా ఆలోచనలు పక్కకు త్రోసివేసి నువ్వేం మాట్లాడాలనుకున్నావు నీ ప్రజలతో నువ్వు మాట్లాడి ఎలా గణపరచాలనుకున్నావు, గణపరచబడాలని ఇష్టపడుతున్నావు, ఆ రీతిలో ప్రభు నీ ప్రజలతో మాతో మాట్లాడి మహిమ పొందమని వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని తరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండేవారు సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి ఇల్లు జరగకుండా సకాలంలో రావడం సాధించండి. ఎబ్రాన్ ఆధారం చేసిన జరుగుతున్న ఈ నేటి దినముల పరిచర్లన్నీ దీవించండి. ఎల్షద్దాయి మరి ఆ ప్రభు అంతమాత్రంగా అత్తున్నారు హెబ్రోన్ ఆయా ప్రాంతాల్లో ఉన్న జూబ్లీస్ పరిచర్లు కూడా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని వాక్యాన్ని చూస్తున్నట్లయితే ఒక చక్కటి మాట ఇక్కడ చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందు క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట. కాబట్టి ఇక్కడ ఎవరు లెగుస్తారు ఏంటన్నది మరొక తరుణం ప్రభు సమయం ఇస్తే వీడి గురించి ధ్యానిద్దాం. కానీ ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటంటే పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. సో పరము నుండి యేసు ప్రభువారు పరము నుండి, మరలా ఇంకోసారి చెబుతున్నా తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు కూడా, ఫోన్లు అన్ని సైలెంట్లో పెట్టండి. ఎందుకంటే పరిశుద్ధాత్మని మనం అడ్డగించిన వారు అవుతాం. కాబట్టి ఆ శబ్దం రావడం ద్వారా వర్తమానం చెప్పేటప్పుడు మైండ్ డైవర్ట్ అయినప్పుడు పరిశుద్ధాత్మను అడ్డగించిన వారు అవుతాం. సో అందుకనే సైలెంట్లో పెట్టండి. ఏదైనా అత్యవసరమైన ఫోన్లు ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడండి. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అని అంటే హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడగా ఆయన మరణము పొందిన తర్వాత, శిలువ మరణం తర్వాత మహామహిమతో ఇంకెలా వెళ్తున్నాడు ఆయన పరలోకానికంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే 9వ వచనం. దేవుని కృప వలన చదవండి అక్క. చాలా
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు శిలువ మరణం పొందిన తర్వాత మహిమా ప్రభావముతో ఆయన్ని మనం చూచుచున్నాం. అంటే పరలోకంలో ఆయన ఉన్న స్థితి, ఆయన యొక్క శిలువ మరణం తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడో చూసాం. ఇప్పుడు ఇంత గొప్ప ప్రభు ఏం చేస్తున్నాడంటే మరలా రాబోతున్నాడు. ఎక్కడికి రాబోతున్నాడు చెప్పండి? యేసు ప్రభువారు మరలా, చాలామందికి తెలియని విషయం ఏంటంటే యేసు ప్రభువారు రాకడ గురించి పూర్తి తెలీదు. యేసు ప్రభువారి రెండో రాకడలో 2 రాకడలు ఉన్నాయి. ఒకటి మధ్యాకాశానికి వస్తున్నాడు. ఎందుకు మధ్యాకాశానికి వస్తున్నాడు అంటే రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా చేయబడిన మనము ఆ యొక్క మధ్యాకాశానికి ప్రభు వస్తున్నప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత సంఘముతో పెండ్లి విందు ఈ యొక్క సందర్భాలన్నీ జరుగుతూ వస్తాయి అక్కడ. సో మొట్టమొదటి యేసుప్రభు రెండో రాకడలో మొదటి రాకడ ఎక్కడంటే మధ్యాకాశానికి. రెండో రాకడ ఎక్కడ జరుగుతుంది? రెండో రాకడ అంటే భూమి మీద ఒలివల కొండ మీద కాలు పెట్టబోతున్నాడు. అదే జకర్యా గ్రంథంలో ఆయా గ్రంథాల్లో కూడా లేఖన భాగాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. మా దగ్గర చెప్పి నేను యేసు ప్రభు వారి గురించి ఒక బైబిల్ స్టడీ మహిమ గల సంఘం గురించి 6 సంవత్సరాల సబ్జెక్ట్ అది. సో ఇంకా ధ్యానిస్తూనే ఉన్నాం కావాలా. సో ఎందుకంటే దేవుని రాకడ, ప్రభు రాకడ గురించి చూడాలంటే చాలా మర్మాలు ఉంటాయి. మనం ఒక రోజుతో తెలుసుకునేది కాదు. అది ఒక రోజుతోనే అయిపోయిందని కాదు, ఒకరోజు తెలుసుకున్నది అన్నది కాదు. చాలా మర్మాలు ఉంటాయి. కాబట్టి చాలా విషయాలు కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ యొక్క అనుభవాలు మనకుంటే పరలోక రాజ్యానికి వెళ్తానికి మన జీవితం ఎంతో సిద్ధపాటుతో ఉండేది. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, సరే మీ సమయాన్ని నేను వ్యర్థపరచను. దేవుని వాక్యం ఏమంటుందంటే పరలోకం నుండి ప్రభు దిగవచ్చు. సో పరము నుండి ప్రభు దిగి వచ్చేటప్పుడు ఆయన ఎలా దిగి వచ్చుచున్నాడు మనం కలుసుకోవడానికి? ఆయన మనం కలుసుకోవడానికి దిగి వస్తున్నాడు. ఎలా దిగి వస్తున్నాడు మనం కలుసుకోవడానికి పరము నుండి అంటే ఒక 7 విషయాలు చూడవచ్చు. దాంట్లో మొదటి మాటను చూద్దాం రండి. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం చదవండి. వ్యభిచారమును పాపమును చేయువారు ఈ తరములో నన్ను గూర్చియు చాలా. కాబట్టి ఇక్కడ మొదటి మాటను చూస్తున్నాం. యేసు ప్రభువారు పరము నుండి ఎలా రాబోతున్నాడు అనేది ఆయనే చెప్పాడు. ఎలా రాబోతున్నాడు అంటే మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం రాయబడుతూ వచ్చింది. నేను మధ్య నుండి చదువుతా చూడండి. వానిని గురించి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఎవరైతే ఈ తరము వారిలో ఎవరైతే మరి ప్రభుని గురించి ఆయన గురించి సిగ్గుపడతారో వారిని గురించి ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు సిగ్గుపడతాడు అని చెప్పి ప్రభు చెబుతున్నాడు. అయితే ఆయన ఎలా వస్తున్నాడు కూడా ఇక్కడ చెప్పాడు. ఎలా వస్తున్నాడు అని అంటే తన తండ్రి మహిమ గలవాడై, ఏమని రాయబడుతూ వచ్చింది? తన తండ్రి మహిమ గలవాడని రాయబడుతూ వచ్చింది. అంటే యేసు ప్రభు వారి యొక్క రాకడ మనల్ని కలుసుకోవడానికి ఆయన ఎలా వచ్చుచున్నాడంటే తన తండ్రి యొక్క మహిమతో వచ్చుచున్నాడు. తండ్రి మహిమ ఏంటి అని అంటే బైబిల్లో ఒక మాట ఉంది. మోషే ప్రభుని అడుగుతూ వస్తాడు, ప్రభువా నిన్ను ఒకసారి చూడాలి. మన కోణంలో అర్థమైతే చెబుతున్నా, నిన్ను చూడాలి ప్రభు ఒకసారి. నేను నిన్ను మాట మాత్రం తప్పక నేను నిన్ను చూసిన వాడిని ఏ రోజు నేను చూడలేదు. నీ వాక్కును బట్టి నీ మాటను బట్టే నేను కనుగొన్నాను తప్పి నేను తెలుసుకున్నాను తప్పితే ఇంకొక మార్గం తెలియదుగా ప్రభువా, నిన్ను ఒకసారి చూడాలనుకున్నప్పుడు ఆడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడు. కాబట్టి నా పార్శ్వమును నేను బండ సందులో దాచి నా వెనుక భాగం చూపిస్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తండ్రి మహిమను కావాలని, తండ్రిని చూడాలని మోషే ఎప్పుడైతే అడిగాడో ఆ మోషేతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చూడలేడేమో నరుడు కూడా. అందుకే మనం కూడా నరులమై ఉండి రక్తమాంసం కలిగిన వారు ఉన్నప్పుడు చూడలేం. మనమందరం కనురెప్పపాటులోనే ఆయన ఆకాశం మేఘానికి వచ్చినప్పుడు కనురెప్పపాటులో మనమందరం మార్పు చెందుతామని రాయబడుతూ వచ్చింది. సో మార్పు చెందినప్పుడు మనం ఏం చేయబడతాం? మహిమగల శరీరంతో లేపబడతాం. సహజమైన శరీరంతో ప్రభుని మనం చూడలేం. ఆ సహజమైన శరీరంతో ప్రభుని యొక్క తేజస్సును మనం చూడలేం. కాబట్టి అందుకంటాడు నన్ను చూసే నరుడు బ్రతకలేడని దేవుడు మోషేతో ఎందుకు చెబుతున్నాడు? మోషే గురించి అంటాడు కదా మోషేతో గురించి దేవుడు అంటాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. మరి అంత నమ్మకస్తుడికి తనను తాను కనపరుచుకోవడానికి వచ్చేసరికి చెబుతాడయ్యా నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడు అంటే ఏ నరుడు కూడా బ్రతకలేనంత, చూసి తట్టుకోలేనంత ఆ యొక్క ప్రసన్నత కలిగినటువంటి దేవుడు
ఆ ప్రసన్నతని తన కుమారునికి ఇచ్చి మధ్యాకాశానికి సంఘం ఎత్తబడినప్పుడు ఆ సంఘాన్ని కలుసుకోవటానికి పంపిస్తున్నాడు తన యొక్క మహిమను తన కుమారుడితో. అందుకే ఇక్కడ యేసు ప్రభువు అంటాడు కదా, తన తండ్రి మహిమతో మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే వచ్చినప్పుడు. సో ఆయన ఎలా వచ్చుచున్నాడంటే పరము నుండి మనల్ని కలుసుకోవడం కొరకై మధ్యాకాశం మనం కలుసుకోవడానికి ఆయన ఎలా వచ్చుచున్నాడంటే తండ్రి మహిమతో. ఎవరు సమీపించరాని తేజస్సులో నువ్వు మాత్రం ఉండి అమరత్వాన్ని ఇస్తున్న గొప్ప దేవుడు అని మనం ఆరాధన చేస్తూ వస్తాం. ఎవరు సమీపించలేని తేజస్సు, ఎవరు చూడలేనంత ప్రసన్నత, ఎవరు చూడలేనంత గొప్ప తేజస్సు ఆ దేవునిలో ఉంది. అంత గొప్ప వైభవంతో ప్రభు మధ్యాకాశాన్ని దిగి వస్తున్నాడు తండ్రి యొక్క మహిమతో. తండ్రి మహిమ ఎలాంటి మహిమ అవుతుందో ఆ మహిమని కుమారునికి ధరింపు చేయబడింది కాబట్టి రక్త మాంసములు కలిగిన వాడికి ఈ లోకానికి వచ్చి పరమును కొనుకోబడిన యేసు ప్రభు వారికి ఆయనకు ఆ మహిమ కనపరచబడి ఉంది కాబట్టి ఆ మహిమతో ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. తండ్రి యొక్క మహిమ. ఆ మహిమ ఏంటి? మోషేతో చెప్పిన మహిమే. ఎవడు నన్ను చూసి బ్రతకలేరు. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మోషేనే నమ్మకస్తుడైన అంటే మనం నమ్మకస్తులుగా ఉండాలని మనకు తెలుసండి. ఆదివారం రోజు నమ్మకస్తులుగా ఉంటాం ఎక్కువగా. కాబట్టి నమ్మకస్తుడైన మోషేకే తన మహిమను చూసినప్పుడు చచ్చిపోతామని చెప్పినప్పుడు మరి మనం బతకగలుగుతామా? లేదు. కానీ అక్కడ ఏంటి, మనమందరం మహిమగల శరీరంగా మార్పు చెందుతున్నాం. సో మహిమగల శరీరంగా మార్పు చెందటం అంటే ఆదామవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళు పాపం ఎరిగారా? లేదు. అంటే వాళ్ళ దేవుడు కలుసుకున్నాడు లేదా? ప్రతిరోజు వచ్చి కలుసుకున్నప్పుడు వాళ్ళు ప్రతి రోజు సాయంకాలం వచ్చినప్పుడు ఆదాంతో మాట్లాడుతున్నారు లేదా? మాట్లాడినప్పుడు ఆదాం బతికొండాడు చచ్చిపోయాడా? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మహిమగల శరీరంతో ప్రభువుని చూడగలుగుతాం తప్పితే భూమి నుండి తీయబడిన రక్తమాంసాలు కలిగిన ఈ శరీరంతో ప్రభువుని చూసి బ్రతకలేం మనం. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే ఒకప్పుడు మోషేకి చెప్పాడో దేవుడు, ఆ మహిమతో యేసు ప్రభువారు పరము నుండి మధ్యాకాశానికి మనల్ని కలుసుకోవడానికి వస్తున్నాడు. ఇప్పుడు దాకా భూమి మీద మనం చూసిన ప్రభు వేరు, భూమి మీద చూసిన ప్రభు వేరు. అందరూ ఇప్పుడు మనకి గుణదలని తప్పుగా అర్థం చేసుకోవాకండి. ఇప్పుడు గుణదల్లో పండగ ఉంది. గుణదలు అంటే మన సియోని గుర్తురాదు. ముందర ఏం గుర్తొచ్చింది? 3 రోజులు 4 రోజులు పండగ ఉండేది కదా. అది ఏదో ఒక మాత్రం ఎక్కడ ఎందుకు. కాబట్టి ఆ పండగ గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? నేను మొన్నే ఒక వీడియో చూసా. ఏంటంటే ఓ చిన్న బాబు బొమ్మ, మరి బాబు తెలియదు కానీ ఆయన తీసుకుని ఆడికి వచ్చిన వాళ్ళందరికీ నెత్తి మీద పెడుతున్నారు ఆ బొమ్మను తీసుకెళ్ళి, కాళ్ళు తీసుకెళ్ళి. నేనేమంటానంటే ఇప్పుడు చూసే ప్రభు కాదు. చాలా మంది ఏంటంటే ఇశ్రాయేల్ దేశంలో సిలువ వేయబడ్డాడు, ఒక అంగీ కట్టబడి ఉంది, ఆయనకు చేతులు ఇలా ఉండే, కాళ్ళు ఇలా ఉండే, గుచ్చబడింది, ఆయనకు మేకులు, కాళ్ళ చేతులు మేకులు కొట్టారు. ఇదే మనం చూస్తున్న భూమి మీద. కానీ ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు పరమ ప్రభుగా, పరమ పెండ్లి కుమారుడుగా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవ్వరూ వర్ణించలేనంత గొప్ప తండ్రి మహిమతో ఆయన రాబోతున్నాడు. ఇప్పటిదాకా చూసిన ప్రభుని వేరు, మధ్యాకాశంలోకి పరము నుండి వచ్చే ప్రభుని చూసేది వేరు. మీరు అప్పుడు అనుకుంటారు, ప్రభువా నేను భూమి మీద ఆరాధించింది తక్కువే ప్రభా, నేను తెలుసుకుని భూమి మీద నేను తెలుసుకుని ఆరాధించింది తక్కువే. ఎంత చక్కగా ఉండవు ప్రభా, ఎంత మహిమతో నింపబడ్డావు ప్రభని ఆ రోజు పెండ్లి విందులోకి వెళ్ళక మునిపే ప్రభుని గణపరుస్తావు నువ్వు. ఎందుకు తెలుసా ప్రియులారా? అదంత గొప్ప తండ్రి మహిమతో రాబోతున్నాడు యేసుప్రభు. ఇప్పటి వరకు చూసిన యేసుప్రభు వేరు. వాక్య వెలుగులోనే చూసాం నిజమైన స్వారూపం. మన సహోదరులు ఉంటారు. ఎవరు మన సహోదరులు? మనల్ని మరొకరితో సహపాటి వారుగా చేశాడు. ఎవరు? ఇశ్రాయేలుతో సహపాటి వారుగా చేశాడు. మనం యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా యేసుప్రభుని చూసింది వేరు, వాళ్ళు కనులారా చూసిన యేసుప్రభు వేరు. ఇప్పుడు మధ్యాకాశానికి రాబోతున్న ప్రభు వేరు. ఎందుకంటే వేరంటే ఆయన సపరేట్ అని కాదు, ఇక్కడ రక్తమాంసం కలిగిన వాడికి వచ్చాడు. కానీ మధ్యాకాశానికి పరం నుండి మరలా ఎలా రాబోతున్నాడు? తండ్రి మహిమతో రాబోతున్నాడు. ఆ మహిమ భౌతికమైన మానవుడు చూసి తట్టుకోలేడు. కానీ క్రీస్తు యేసు యొక్క శరీరంలో ఒక అవయవంగా చేయబడి మహిమగల శరీరంతో లేపబడిన మానవుడు మాత్రమే అక్కడ ప్రభువుని చూసి ఆరాధించగలరు. అంత గొప్ప మహిమతో యేసు ప్రభు ఈ లోకానికి మధ్యాకాశాన్ని దిగి వస్తున్నాడు మనల్ని కలుసుకోవడానికి. మనం ఎలాంటి వారిమి? ఎఫెసీ 2:1 ఏమని రాయబడుతూ వచ్చింది? అందరికీ కంటత వాక్యం. ఎఫెసీ 2:1 పాపల చేత అపరాధముల చేత. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చచ్చిన స్థితిలో ఉండవారిమి తండ్రి మహిమతో వస్తున్న యేసు ప్రభు వారిని చూసి ఆయన్ని స్తుతించి ఆయనతో పాటు పెండ్లి విందులోకి వెళ్ళబోతున్నాం. విషయం ఏంటంటే చచ్చిపోయిన స్థితిలో ఉండ మనల్ని ఇంత మహిమతో ఉండ ప్రభు కలుసుకోవడానికి వచ్చి మనల్ని మరలా చావు నుండి బ్రతికించి ఆయన్ని కలుసుకునే ధన్యతలోని తీసుకొస్తున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఇదన్నమాట మొదటి మాట.
నాకు అప్పుడప్పుడు మతిమరుపు ఉంది, ఎన్నో మాట అని అడిగితే మీరు చెప్తూ ఉండండి దయచేసి. మీకు మతిమరుపు ఉంటే నేనేం చేసేది లేదు, అందరం దేవునికి వందనాలు చెప్పడం తప్పక. కానీ రెండో మాటను మనం చూద్దాం. ఏంటి రెండో మాట? పరము నుండి మనల్ని కలుసుకోవడం కొరకై ప్రభు ఎలా వచ్చుచున్నాడు? మొట్టమొదటిగా తన తండ్రి మహిమతో వచ్చుచున్నాడు. అది ఎవరో చూసి బ్రతకలేరు, అలాంటి మహిమతో వస్తున్నాడు. అది మనం మాత్రం మహిమ గల శరీరంతో పైకి ఎత్తబడినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు చూడగలుగుతాం. రెండోదిగా చూసినట్టయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశం మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని చూస్తున్నాం. ఆయన పరము నుండి మనల్ని కలుసుకోవడానికి ఎలా వచ్చుచున్నాడంటే తండ్రి మహిమతో వచ్చుచున్నాడు. ఇది మొదటి మాట. రెండోదిగా చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట మహామహిమతో వచ్చుచున్నాడు. మహామహిమ అంటే ఏంటి? మహామహిమ అంటే ఏంటి చెప్పండి సార్, నేనే చెప్పేస్తా, టైం వేస్ట్ ఎందుకు. అత్యంతమైనటువంటి గొప్ప మహిమది. మహామహిమ అంటే అర్థం ఏంటంటే అత్యంత గొప్పతనం కలిగినటువంటి మహిమ. ఇంకా మహిమ గురించి చూసినట్లయితే ఇంకొక మాటలో మనం చెప్పాలంటే అపారమైన శక్తి కలిగినటువంటిదంట. ఎలాంటిదండి? అత్యంతమైనటువంటిది, అపారమైన శక్తి కలిగింది. ఇంకా చెప్పాలంటే దాని గురించి చాలా అద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి ప్రభావం కలిగిందంట. అతి శ్రేష్టకరమైన ప్రభావం కలిగిందని కూడా చెప్పొచ్చు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మహామహిమతో అత్యంత గొప్ప ఏంటది? అత్యంత గొప్పతనంతో కూడినటువంటి వెలుగు లేదా అపారమైన శక్తితో ఈ లోకానికి మధ్యాకాశానికి ఆయన రాబోతున్నాడు. మనల్ని కలుసుకోవడానికి మధ్యాకాశానికి రాబోతున్నాడు ఆయన. అపారమైన శక్తి, అత్యంతమైన గొప్ప తేజస్సుతో ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు మనల్ని కలుసుకోవడానికి. ఎంతో శక్తిమంతుడు, ఎంతో బలవంతుడుగా, బలహీనతతోనే బరువు సిలువను మోసి లోక పాపాలను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లకుండా ప్రభు అత్యంత శక్తివంతుడైన మహిమతో కూడిన వాడుగా మధ్యాకాశానికి ఆయన రాబోతున్నాడు. ఆ మధ్యాకాశానికి అత్యంత శక్తివంతుడైన ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం. ఆ కలుసుకోవడం కొరకై అలా ప్రభుని మధ్యాకాశంలో అత్యంత శక్తివంతుడైన ప్రభుని, అత్యంత గొప్ప తేజస్సు కలిగినటువంటి ప్రభుని, ఎంతో ప్రకాశించే తేజస్సు కలిగిన మహిమ కలిగిన ప్రభుని, మహామహిమ అంటే మహిమకే గొప్ప మహిమ, అంత గొప్ప మహిమ కలిగినటువంటి ప్రభుని మనం కలుసుకోవడం కొరకై ఆయన ఏం చేస్తూ వచ్చాడండి? మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి భవిష్యత్తులో మరలా మనల్ని ఆయన మధ్యాకాశంలో కలుసుకోవాలి. కాబట్టి మొదటే మనం ఆయన కలుసుకునే వారుగా సిద్ధపరచడం కొరకై మనం సిద్ధపరచడం కొరకై ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి తర్వాత వెళ్ళి మరలా వస్తున్నాడు. ఏడు విషయం ఏంటి చెప్పమంటారా? యేసు ప్రభువారి మొదటి రాకడ గొర్రెపిల్ల స్వభావంతో వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? అసలు యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే క్రిస్మస్ అంటాం మనం. మొదట క్రిస్మస్ అంటాం, స్టార్లు అంటాం, తర్వాత ఇంకెన్నెన్నో చేస్తాంలేండి. అంటే తెలంగాణలో తక్కువ, ఇక్కడ ఎక్కువ ఉంటాయి కదా. కాబట్టి అసలు విచిత్రంగా ఆలోచించాల విషయం ఏంటంటే యేసు ప్రభువారు మొదట ఎందుకు వచ్చాడంటే అసలు దైవ ప్రణాళిక ఏంటంటే మనల్ని దేవుని రాజ్యంలో పెట్టాలి. సో మనతో పెండ్లి విందు ఆయన కలిగి ఉండాలన్న ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చాడు. సో మనల్ని డైరెక్ట్గా తీసుకెళ్తే మన శరీరాలు ఎలా ఉన్నాయి? కీర్తన కన్నా 51:5 వచ్చిన దావీదురాజు అంటాడు, నేను పాపంలోనే పుట్టిన వాడు, నా పాపంలో తల్లిని గర్భం ధరించిన అంటాడు. అవునా? బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఒక్క నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంటే మనలో మంచి లేదు, మనలో నీతి లేదు, మనలో పరిశుద్ధత లేదు. ఇలా పరిశుద్ధత లేని మనల్ని డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్తాం మనం. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, అక్కడ అపవిత్రమైనదా నేను ఏది అక్కడ ఉండదు, ప్రవేశించదు. అంటే ఇలాంటి శరీరంతో మనం వెళ్ళగలుగుతామా? సో యేసు ప్రభువు మనతో మధ్యాకాశంలో కలుసుకోవడానికి పెండ్లి విందు కలిగి ఉండి పరలోక రాజ్యంలో మనం ఉండాలని మనల్ని అక్కడ చేర్చడం కొరకే మొదట ఆయన భూమి మీదకి వచ్చి సిలువ కార్యం చేసి ఈ సిలువ కార్యం మన హృదయంలో జరిగించి తర్వాత ఆయన పరమునకు వెళ్ళిపోయాడు. కాబట్టి మరలా వచ్చినప్పుడు అప్పుడు ఆయన మొదట ఎందుకు వచ్చాడు అన్నది అక్కడ రుజువుపరచబడుతుంది. రుజువు అక్కడ మనకు బయలుపరచబడుతుంది. ఆయన మొదట గొర్రెపిల్లకి ఎందుకు వచ్చాడంటే ఎందుకే మనతో పెండ్లి విందు కలిగి ఉండాలి. అది డైరెక్ట్ మనం తీసుకెళ్తానికి అసాధ్యం. మొదట మనం ఆయన రక్తం ద్వారా కడగబడితేనే, తర్వాత మధ్యాకాశానికి వెళ్తేనే అప్పుడు ఆయన అనుకున్న ఉద్దేశం నెరవేర్చబడింది. ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి గొర్రెపిల్లకి ఈ లోకొరకు వచ్చి మన కొరకే సిలువ వేయబడ్డాడు. సో యేసు ప్రభువారి యొక్క స్వరూపాన్ని మనం చూసినట్టయితే ఆయన పరము నుండి మనల్ని కలుసుకోవడానికి ఎలా వచ్చుచున్నాడు? తండ్రి మహిమతో వచ్చుతున్నాడు మొదట. 2 మహామహిమ, చాలా గొప్ప మహిమ,
చాలా శక్తివంతమైన మహిమ, చాలా గొప్ప తేజస్తో ప్రకాశించేటటువంటి మహిమతో ఈ లోకానికి యేసుప్రభువారు మధ్యాకాశానికి యేసుప్రభువారు మనం కలుసుకోవడానికి రాబోతున్నాడు. ఇది ఎన్నో మాట? రెండో మాట. మూడో విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మరొక కోణం చూస్తున్నాం. ఎన్నో మాట అండి ఇది? మూడవదిగా, పరము నుండి మనల్ని కలుసుకోవడం కొరకు ప్రభు ఎలా వచ్చుచున్నాడు? యేసు ప్రభు అంటే మొదటిగా తండ్రి మహిమతో వస్తున్నాడు, రెండు మహామహిమతో వస్తున్నాడు, మూడవదిగా ఆయన ఎలా వస్తున్నాడంటే ఆర్భాటముతో వచ్చుచున్నాడు. ఎలా వచ్చున్నాడండి? ఆర్భాటం. ఆర్భాటం అంటే అర్థం ఏంటి? ఆర్భాటం అంటే మనం చేసే ఆర్భాటాలు చెప్పద్దండి. భూమి మీద మనుషులు చేసే ఆర్భాటాలు చాలా ఉంటాయి. చూడండి ఎన్ని ఉండో చెప్పండి. ఇప్పుడు భూమి మీద సంగతి ఒక మాట చూద్దాం, తర్వాత అది చూద్దాం. భూమి మీద ఆర్భాటాలు అంటే ఎలా ఉంటాయి అందరూ తెలుసు కానీ చెప్పలేము. ఇప్పుడు అంటే ఎవరిని కించపరిచి నేను అన్న సుమి, మీరు ఎవరు తప్పుగా నన్ను అర్థం చేసుకోవద్దు, అర్థం చేసుకుంటే క్షమించండి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ఈ ఆర్భాటాన్ని మన తెలుగు భాషలో, ఆంధ్ర భాషలో చెప్పమంటారా? ఎచ్చులు పోవటం అంటారు. ఏమంటారు? ఎచ్చులు. ఆడేం ఉండదు కానీ అన్నీ ఉండడు చెప్పుకుంటాం. మన మాటలు ఎలా ఉంటాయంటే మనకేం తెలియదు కానీ నాకు అన్నీ తెలుసు అంటాం. బైబిల్ గురించి జీవితంలో ఒక్కసారి కంప్లీట్ చేస్తాం కానీ బైబిల్ మొత్తం నాకు తెలుసు అంటాం. మనం ప్రకటించే సువార్త ఏం చేస్తాం? బయటికి వెళ్తే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి పరలోక రాజ్యము మాకుంది మీకు లేదని చెబుతాం, పాపులకి ఎవరికీ లేదంటాం. అసలు అదేం నీకు తెలిసింది? మొదటివాడు కడపటివాడు, కడపడివాడు మొదట అవుతున్నాడు. పాపులు పిలవచ్చితను కానీ నీతిమంతులు పిలవరాలేదంటున్నాడు. మరి ఇప్పుడు మీరు పరలోకానికి వెళ్ళరు పాపులంటే, మరి వాళ్ళని దేవుడు తీసుకుంటున్నాడా మనల్ని తీసుకుంటున్నాడా? ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి ఎక్కిపోతున్నారు ప్రార్థనకి. ఒకడు పరిశుద్ధుడై ఉన్నాడు అనుకోండి, నీతిమంతుడు దశభాగం ఎత్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, అన్నీ నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక విశ్వాస తగిన జీవితం అంతా ఉంది, కానీ వీడంత పాపాత్ముని కాదన్నాడు. ఆయన ఏమన్నాడు? ప్రభా దేవాలయానికి ఎక్కిపోతా అన్నాడు, నీ మందిరం తలెత్తడానికి నేను యోగ్యుని కాదు ప్రభా, నన్ను క్షమించు అంటున్నాడు. ఇప్పుడు ఎవడు గొప్పవాడుగా దేవుడు ఇచ్చాడు? ఎవరిని ఇచ్చాడు? ప్రభా పాపినైనా నన్ను క్షమించమనేవాడిని కదా, నీ మందిరం తలెత్తడానికి యోగ్యుని కాదనేవాడిని కదా. అంటే మనం ఎట్లా ఉంటామంటే ఒక్కోసారి మనకి ఏం తెలియదు అన్ని తెలిసినట్టు చెబుతాం, అదే ఆర్భాటం అంటే. ఏముండదు కానీ అన్నీ ఉండట్టు చెబుతాం, అదే ఆర్భాటం అంటే. అదవుతుందండి. ఇంటికాడ అంత కంపు కొట్టేలాగా ఉంటాం కానీ మందిరానికి వచ్చేదానికి ఎంత పరిశుద్ధుల్లాగా ఉంటాము. అదే ఆర్భాటం అంటే. ఉండదు వేరు, మనం జీవించేది వేరు, మన ఆర్భాటం వేరు. కానీ ఇక్కడ వచ్చే ఆర్భాటం వేరు, అర్థం వేరుగుంటుంది. కానీ ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఆర్భాటముతోనూ యేసు ప్రభువారు మధ్యాకాశానికి మనం కలుసుకోవడానికి ఎలా వస్తున్నాడంటే మనలాగా ఆర్భాటాలు చేసి లేనిది ఉన్నట్టు చూపించుకుని రావట్లా. ఆయన ఆర్భాటంతో వస్తున్నాడంటే దానికి అర్థమును చూసినట్టే ఆర్భాటం ఆజ్ఞాపూర్వకమైన కేక, అధికారముతో కూడినది. ఇంగ్లీష్లో చూసినట్టే అథారిటీ. ఏంటండి అథారిటీ అంటే అర్థం ఏంటి? అధికారం. ఒక అధికారం కలిగిన వాడికి వస్తున్నాడు ఈ లోకానికి. ఆయన ఎలా వస్తున్నాడండి? అధికారం కలిగిన వాడుగా. అందుకే పిలాతుతో ప్రశ్నిస్తాడు, లేదా అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తూ వస్తారు? చాలా మంది మీరు దేవుని కుమారుడు అయితే మాతో చెప్పమంటే నీవు అన్నట్టే అంటాడు. తర్వాత చాలా మంది కూడా ఆయన మీద నేరం మోపడానికి వస్తారు. అందుకే యేసుప్రభు అంటాడు, మీలో ఎవడైనాను నాలో పాపం ఉందని స్థాపించగలిగరా? ఎవరైనా స్థాపించగలుగుతారా? నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు అంటే అక్కడ ప్రశ్నిస్తున్నారు. నాలో పాపం ఉందని మీలో చెప్పగలరా? ఒక వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ యేసుప్రభు పాదాల దగ్గర తీసుకురాబడినప్పుడు ఆమె నిమిత్తమే ప్రశ్నిస్తున్నాడు, మీలో మొట్టమొదట పాపం చేయని వాడు ఎవడో వాడు రాయండి అంటున్నాడు. అలా ప్రశ్నలు వస్తున్నాయి అక్కడ. అంటే ఆయన ఎంతో శక్తిమంతుడు, ఆయన దేనైనా చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. సిలువలో కూడా ఆయన మీద ఎన్నో నేరాలు మోపినప్పటికీ చివరికి ఆయన అన్నారు కదా, ఆయన బలహీనతతోనే సిలువను జయించిన వాడు కొంటాడు. అందుకంటే నా తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడును గాక. అంటే అర్థం ఏంటి చెప్పండి? అర్థం ఏంటి? అక్కడ దేహం బలహీనంగా ఉన్నప్పటికీ సిలువ కార్యం ఆగిందా? బలహీనతతోనే బరువు సిలువని. ఇంకో మాట చెప్పాలంటే ఈ వరల్డ్లో ఉన్నటువంటి ప్రతి పాపము బరువుని యేసు ప్రభువు తన బలహీనతతోనే భరించి సిలువ కార్యం జరిగించి విజయాన్ని పొందినప్పుడు ఇంకా ఆయన శక్తి ఎంత ఉంటుందో చూడండి. ఆయన శక్తి గురించి కావాలంటే ఎర్ర సముద్రాన్ని అడిగితే చెప్పిద్ది ఆయన శక్తి అలాంటిది అన్నది. ఆయన శక్తి గురించి కావాలంటే యోర్దాను నదిని అడిగితే చెప్పిద్ది. ఆయన శక్తి గురించి కావాలంటే సదోమ గొమొర్రా పట్టణాన్ని అడిగితే చెప్పిద్ది ఆయన శక్తి అలాంటిది అన్నది.
ఆయన శక్తిని గురించి కావాలంటే లోతుని అడిగితే చెబుతాడు తన భార్య విషయంలో దేవుని శక్తి ఎలాంటిది అన్నది. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయబడింది. దేవుని ప్రజలు యాజకులు యోర్దాను నదిలో కాలు పెట్టగల యోర్దాను నీళ్లు గట్ల మీద పొర్లి పారుతున్నాయి. ఇంకొక మాట రాబడుతూ వచ్చింది, ఏకరాశిగా నిలిచిపోయినాయి. ఏసన్న గారు కూడా పాట పడుతూ వస్తారు. మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఏసన్న గారు మన సంఘం ఎందుకు చెబుతున్నాను, వెళ్ళి అక్కడ వాక్యం చెప్పుకొని వాకండి. పాటలన్నీ మనకు అనుకూలమైనవి, దేవుడు మనకు మేలు కొరకే. ఆయన ఒక పాటలో ఒక మాట ఉండిద్ది, చెలరాసులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. ఎంత గొప్ప మాట చూడండి. ఎలా నిలబడింది ఆ నీళ్లు ఏకరాశిగా నిలబడి అంట. మళ్ళీ ఎలా నిలబడి? అది మానవుడి శక్తి, మానవుడి సామర్థ్యమా, మానవుడి బలం అది కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క సామర్థ్యం అది, ఆయన శక్తి అది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన శక్తితో సిలువను కాదు, బలహీనతతోనే సిలువను చేయించాడు ఆయన. ఆయన బలహీనతే సిలువని లోక పాపాన్ని జయించేంత బలంగా ఉంటే, ఆయన బలహీనతే శరీర బలహీనంగా ఉన్నప్పటికీ ఆ బలహీనతే లోక పాపాన్ని జయించేంత అంత శక్తి ఉన్నప్పుడు ఆయన శక్తి ఇంకెంత ఉండిద్దో చూడండి. బలహీనతతోనే సిలువను జయించాడంటే లోకంలో ఉన్న పాపం ఎంత బలమైందో, ఆ బలమైన పాపాన్ని తన బలహీనతతో జయించాడంటే బలహీనమైన శరీరంతో ఇంకా ఆయన ఎంత శక్తిమంతుడో చూడండి. అక్కడ ఆయన శక్తి కనపరచలా, ఆయన బలహీనతతోనే ఆ బరువు సిలువని శక్తిని కార్యం జయించిన వాడుకున్నాడు. అయితే గొప్ప శక్తిమంతుడు, ఎర్ర సముద్రాన్ని పాయలో చేసిన, యోర్దాను నదిని చీల్చిన, సదొమ గొమొర్రా పట్టణం పైన ఒక అగ్ని గంధకములు తెప్పించిన, ఇంకా లోతు భారీ ఉపస్తంభంగా మారేటప్పుడు అక్కడ పరిస్థితి అయినా సరే, ఇంకా చెప్పాలంటే ఎన్నో ఎన్నో విషయాలు ఇక్కడ ఆయన కనపరిచిన బలము కంటే అధికమైన బలముతో ఆయన రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడండి? అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆర్భాటముతోను. ఎలా రాబోతున్నాడు? అధికమైన అథారిటీ, అధికారిగా రాబోతున్నాడు. ఒక అధికారిగా, అధికారం కలిగిన వాడుగా ఆయన రాబోతున్నాడు. ఆయనకు ఒక అధికారం ఉంది. ఏంటంటే మానవులకి రక్షణ, ఏ మానవుడికి అయితే రక్షణ ఇచ్చాడో ఆ మానవుని పరలోకాన్ని చేర్చడానికి ఒక అధికారం ఆయనకు ఉంది. అందుకే యేసుప్రభువు అంటాడు, ఆయనకున్న అధికారం గురించి మొదటే భూమి మీద ఉన్నప్పుడే చెబుతాడు. ఎక్కడ చెప్పాడు చెప్పండి? ఆయనకున్న అధికారం గురించి మొదటే భూమి మీద చెబుతాడు. ఎక్కడ చెప్పాడు అక్క? చెప్పండి, పెద్దగా చెప్పండి. కొద్దిగా చెవుడు ఉంది, మీరు పెద్దగా చెప్పండి. ఆయనకున్న అధికారం గురించి మొదటే చెప్పాడు యేసుప్రభువు పరమునకు వెళ్ళక మునిపే, సిలువ కార్యం జరగక మునిపే. ఎక్కడ చెప్పాడు అక్క? చెప్పాలి. అయ్యో చెప్పి మళ్ళీ 4 గొరుక్కుంటారు ఎందుకు? ఫిట్స్ వచ్చిన వాళ్ళకి 4 గొరుక్కోవాకండి, ఉండదు చెప్పండి. ఎక్కడ? యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారా తప్పక తండ్రి యొద్దకు ఎవరు అంటే అక్కడ ఆయనకు అధికారం ఉంది. నేనే మార్గం, నేను తప్పక ఇంకొక మార్గం మీకు లేదు. మిమ్మల్ని తండ్రి యొద్దకు పంపించాలంటే నేను తప్పితే ఇంకో మార్గం మీకు లేదు. ఆయనే అధికారి. సో తండ్రి యొద్దకు వెళ్ళాలన్నా, పెండ్లి విందులోకి వెళ్ళాలన్నా, పరలోక రాజ్యాన్ని పంపించాలన్నా ఆయనే అధికారి. ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను, న్యాయపు సింహాసనం అని చెప్తూ వచ్చాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వర్తమానం చెప్పాను, జూన్ 10వ తారీఖు కట్టుకుంటా. న్యాయపు సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. సో ఆయన తీర్మానిస్తాడు ఎటు ఎవరు వెళ్ళాలో, ఎవరు ఎక్కడికి చేర్చాలో, ఎవరిని ఎక్కడ పంపాలో ఆయన అధికారం కలిగిన వాడుకున్నాడు. ధవళ సింహాసనం మీద కూర్చుని, ఆయన తీర్పు సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చబోతున్న వాడుకుంటాడు ఎవరిని ఎక్కడ పంపించాలో. ఒక అధికారం కలిగిన వాడు. కానీ ఆ అధికారం కలిగిన ప్రభు మధ్యాకాశానికి ఎందుకు వస్తున్నాడంటే పెండ్లి విందుకు మనల్ని పంపించడానికి అధికారం కలిగిన వాడు కాబట్టి. ఆయన మాత్రమే పెండ్లి విందులకు మనల్ని పంపించడానికి అధికారం కలిగిన, శక్తి కలిగిన, సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి ఆయన పరము నుండి మధ్యాకాశానికి ఎలా వచ్చుచున్నాడంటే మనల్ని కలుసుకోవడానికి, మనల్ని పెండ్లి విందులకు పంపడానికి కలిగిన అధికారముతో వస్తున్నాడు. ఆయన మనల్ని పెండ్లి విందులో పంపించడానికి అవసరమైన అధికారముతో ఆయన ఈ భూమి మీదకి వస్తున్నాడు, మధ్యాకాశానికి వస్తున్నాడు మనల్ని కలుసుకోవడానికి. ఇదన్నమాట. 4వ విషయం, మత్తయి సువార్త 25:31. మత్తయి సువార్త 25:31. చాలా అక్క. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై వచ్చున్నాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే వ్యాఖ్యానంలో ఇలా రాయబడుతూ వచ్చింది, ఆయన రాజుగా వచ్చుచున్నాడంట. ఎలాగండి? రాజుగా. యేసు ప్రభువారు మనం చూస్తూ వస్తాం బైబిల్లో, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మధ్యాకాశానికి
పరము నుండి మనల్ని మధ్యాకాశంలో కలుసుకోవడానికి మన ప్రభువైన యేసు ప్రభువు ఎలా వచ్చుచున్నాడంటే, మొట్టమొదటిగా తండ్రి యొక్క మహిమతో, 2 మహామహిమతో వస్తున్నాడు, 3 ఆర్భాటముతో అంటే ఎంతో అధికారం కలిగిన వాడికి వస్తున్నాడు. అధికారం కలిగినటువంటి సామర్థ్యం ఆ పెండ్లి విందులో పంపించడానికి కలిగిన అధికారముతో వస్తున్నాడు, ఆ రైట్స్తో. తర్వాత 4వదిగా చూసినట్టయితే ఏంటి, రాజుగా వచ్చుచున్నాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే రాజ్య పాలకుడుగా, రాజ్య పరిపాలన చేసే పాలకుడుగా ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన ఒక పరిపాలన చేసే అధికారిగా, ఒక రాజుగా ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఒక రాజు ఎవరిని కలుసుకోవడానికి వస్తున్నాడు చెప్పండి మీరు? ఆయన ఒక రాజు కదా, రాజులకే రాజు. ఆయన ఎవరిని కలుసుకోవడానికి వచ్చాడు? ఎవరినండి? పెద్దగా చెప్పండి కొద్దిగా. జనాన్ని. ఇంకా అన్నా సంఘం. ఇంకా రైట్. నేను చెప్పిన క్వశ్చన్, అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంది. రాజులకు రాజు. మనమందరం ఎవరమే? ప్రార్థన రాయబడుతూ వచ్చింది కదా, రాజులైన యాజక సమూహంలో. అంటే మనం అందరం రాజులమా కాదు భటులమా? 100% రాజులమే. ఇప్పుడు ఈ రాజులను కలుసుకోవడానికి ఏ రాజు వస్తున్నాడు? రారాజు వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? అది ఆయన రాజులకే రాజుగా మధ్యాకాశానికి రారాజుగా వస్తున్నాడు. ఆయన గొప్ప రాజు. ఈ ప్రపంచంలో ఉన్న రాజులందరికంటే కూడా, ఆకాశం కింద భూమి మీద ఉన్న రాజుల కంటే, ఆకాశం పైన ఉన్నటువంటి రాజులు అనబడుతున్నారు లేదా మనుషులు అనబడుతున్న వారి దేవదూతల కంటే కూడా గొప్ప రాజుగా ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఎందుకంటే రాజులను కలుసుకోవటానికి. 2-3 రాజులు కలుసుకుంటే ఏం జరిగింది చెప్పండి? ఏమనుకుంటారు? ఏంటయ్యా మనం ఇద్దరం చంపుకుందాము కొట్టుకుందామని అడుగుతారా? మిత్రులైన 2 రాజులు కలుసుకుంటే ఏం చేస్తారంటే యోగక్షేమాలు అడుగుతారు, ఎట్లుండో ఏంటో అని అడుగుతారు. దాన్ని బట్టి మేలు చేసిన వాడికి కృతజ్ఞత చెల్లిస్తారు. ఇంకో రాజు ఏదైనా మనకు మేలు చేసడానికి మనం ఏమంటాం? రాజా నీ వల్ల నాకు ఈ మేలు జరిగింది, మొన్న యుద్ధంలో చచ్చిపోకుండా కాపాడబడ్డాను, నీకు వందనాలు, నువ్వు నాకు హెల్ప్ చేసావు అంటాం. అవునా? ఒకరోజు ప్రియులారా, మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు మన ప్రభు అయిన యేసు ప్రభు రారాజుకు వచ్చినప్పుడు, రాజులుగా ఉన్న మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభా నువ్వు నా జీవితంలో భయంకరమైన పాపంలో నేను చనిపోతే నరకానికి వెళ్తా, ఆ పాపం నుండి నన్ను కాపాడే ప్రభు, రక్షించి ఈ పెండ్లి విందులో లేదా ఈ పరము నుండి నువ్వు దిగి వచ్చి నన్ను కలుసుకోవడానికి, నన్ను రాజుగా చేసి భూమి మీద నా కొరకు కలువరిసిలో ప్రాణం పెట్టి నువ్వు రాజుగా నన్ను చేసి, నీ రక్తం ద్వారా కలిగిన రాజుగా చేసి, ఈ రాజు నన్ను కలుసుకోవడానికి మధ్యాకాశానికి పరము విడి మధ్యాకాశానికి రారాజుగా వస్తున్నావు ప్రభా. ఎంత గొప్పవాడి ప్రభా. చూడండి, ప్రభు ప్రణాళిక మానవుడి ఊహకు మించినది. అదే బైబిల్ అంటే. 100 సార్లు బైబిల్ చదువు కొత్తగానే ఉండేది. అదే బైబిల్ అంటే. చూడండి, యేసు ప్రభు వారు ఒక మనుషుణ్ణి రాజుగా చేసి, ఒక మనుషుడు రాజుగానే పరలోకంలో లేదా రాజ్యం వేలాలని చెప్పని, రాజులుగా మనం ఉండాలని మొదటే మన కొరకు కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి, ఆయన మరణం ద్వారా మనం రాజులుగా చేసి, ఇప్పుడు రాజులమైన మనము ఆయన వచ్చే మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆయన రారాజుగా మధ్యాకాశంలోకి వస్తున్నాడు. ఇది దైవ ప్రణాళిక. అందుకే సిలువ కార్యం అంటే మానవుడికి జీవితకాలం అంతే అర్థం చేసుకుంటే దమిడి ఉండి దంతి. ఎంత దమిడి? తిమోతికి సాక్ష్యం చెబుతూ వస్తాడు. దమ్మిడి, బేడ, ఇంకేముంటాయి? అణాలు. అబ్బా, ఆ కాలంలో ఇంకా ఉండరు. అణాలు ఇవన్నీ చెబుతూ వస్తారు. కానీ అంత కూడా మనం నేర్చుకోలేము ఇంకా సిలువ గురించి. మన జీవిత కాలం అంతే ముగించిన, నాకు తెలిసి సిలువ గురించి 100లో 10 పైసలు కూడా నేర్చుకోలేము. ఎందుకంటే అంత గొప్ప మర్మాలు సిలువను గురించి ఉండే. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే భవిష్యత్ ప్రణాళిక కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఏంటి భవిష్యత్ ప్రణాళిక అంటే, ఆయన రాజుగా ఉంటాడు కాబట్టి, మనం రాజుగా లేం కాబట్టి మనం రాజులుగా చేసి, మనం మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చి మనం రాజులుగా ఉన్నాం కాబట్టి రాజులమైన మనతో ఆయన ముచ్చటించి రారాజుగా ఉండటం కొరకు ఆయన ఈ లోకానికి కలువరిసిలో కార్యం చేశాడు. ప్రభు ఆలోచన, దేవుని ప్రణాళిక మానవుడు ఊహకు మించినది. ప్రియులారా, ఆయన ఎలా వచ్చుచున్నాడంటే రాజుగా, అంటే రారాజుగా మధ్యాకాశానికి వస్తున్నాడు మనల్ని కలుసుకోవడానికి. రాజులుగా మనం చేసేది తన రక్తం ధర కడిగి, ఇప్పుడు ఈ రాజులుగా ఉండడం మనల్ని కలుసుకోవడం కొరకై ఆయన ఎలా వస్తున్నాడు? రారాజుగా, రాజ్య పరిపాలన చేసే రాజు యొక్క కుమారుడుగా,
రారాజుగా ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. అంత గొప్ప ప్రభువుని మనం ఆరాధన చేయాలి. ఇది ఎన్నో మాట అండి? 4. 5వ విషయం మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు మనిషి కుమారుని ఉమ్, చూచిన ఆకాశమందు కనబడును. ఉమ్. అప్పుడు మనిషి కుమారుడు అక్క చదవండి. ప్రభావంతోను ఉమ్, మహాప్రభావం మహిమతోను ఉమ్, ఆకాశ మేఘాలుడే వచ్చుట చూచి ఉమ్, భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు ఉమ్. కొమ్ము పట్టుకొందురు. చాలా అక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే ప్రభావముతో వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడండి? సో ఇప్పుడు చెప్పండి, నాకున్న మతి మరిపికి మీరు ఎంత జ్ఞానవంతులు అర్థమైపోయింది. మొట్టమొదటిగా ఆయన ఎలా వచ్చుచున్నాడు? పరము నుండి మనల్ని కలుసుకోవడం కొరకు యేసు ప్రభువు ఎలా వచ్చుచున్నాడు? మొట్టమొదటిగా తండ్రి మహిమతో వస్తున్నాడు. 2 మహామహిమతో వస్తున్నాడు. 3 ఆర్భాటంతో వస్తున్నాడు. 4 రారాజుగా వస్తున్నాడు. వండర్ఫుల్. చూసైనా సరే నమ్మకంగా చెప్పారు. 5వదిగా చూసినట్లయితే ఆయన ఎలా వచ్చుచున్నాడు మధ్యాకాశానికి పరము నుండి మనం కలుసుకోవడానికంటే ప్రభావముతో. ప్రభావం అంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది సర్వశక్తిమంతుడిగా. ఎలాగండి? సర్వశక్తిమంతుడు అంటే ఇంగ్లీష్లో ఎల్ షద్దాయ్ అంటారు కదా. ఎల్ షద్దాయ్ ప్రభు అంటే సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడుగా ఆయన మనల్ని కలుసుకోవడానికి వస్తున్నాడు. ఇంతకుముందు కూడా చెప్పే కదా, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం గురించి చెప్పాలంటే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాలి, యోర్దాను నది దగ్గరికి వెళ్ళాలి, ఇంకా చాలా సదొమ గొమొర పట్టణం, ఇంకా చాలా ఉన్నాయి. అలాంటివి చూసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా అష్షూరు రాజుని అడిగితే చెబుతాడు ఆయన శక్తి అలంతాను. ఇంకేడ ఉండాలండి, గుళ్ళోకి వెళ్ళి చచ్చిపోయాడు. చాలా మంది ఉంటారు ఆయన శక్తి గురించి చెప్పాలంటే. సర్వశక్తిమంతుడు, దేన్నైనా సాధ్యం చేయగలిగినవాడు. అందుకే ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టే ఒక చక్కని మాట అంటాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏది అసాధ్యం లేదు ఆయనకి, సమస్తమును సాధ్యమే. ప్రియులారా, సర్వశక్తిమంతుడంటే ఈ సర్వంలో దేవుళ్ళు, దేవతలు, మానవుల్లో ఉన్న శక్తిమంతులు, శక్తి కలిగిన వారు అనబడుతున్న వారి కంటే కూడా ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన శక్తి ఎదుట విర్రవీగిన అష్షూరు రాజే తోక ముడుచుకుని ఇంటికి వెళ్ళిపోతే, తన గుళ్ళోకి తన దేవత యొక్క గుళ్ళోకి వెళ్తే తన కుమారులు వచ్చి తన తలను నరికి పక్కన పడేశారు. విర్రవీగాడు, నా చేతుల నుండి రక్షింపగలిగిన వాడు ఎవడైనా ఉండాడా? హిజ్కియా చెప్పే మాటలు మోసపోవద్దు, యెహోవా నా చేతుల నుంచి మిమ్మల్ని రక్షించలేడు. దేవుని కంటే శక్తిమంతుడు వచ్చాడు, మనమే చూడలేక. ఎవరైనా? అష్షూరు రాజు శక్తిమంతుడా? దేవుడు తలుచుకుంటే ఉంది, ఒక మెరుపు లాంటిది వచ్చింది, చూస్తే అందరూ చచ్చిపోయి ఉంటారు. భయపడ్డాడు, భయముతో వెళ్ళిపోతూ వచ్చాడు. తన దేవత గుళ్ళోకి వెళ్ళినప్పుడు కుమారులు వచ్చి వీడి లాంటి వాడు బతకూడదని చెప్పి తండ్రినే చంపేసేసారు. దేవతకు మ్రొక్కిన సమయంలో దేవుడు ఎంత శక్తిమంతుడు చూడండి. ఒక్క మెరుపుతోనే ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేశాడు? అష్షూరు రాజు భయాన్ని బట్టి పంపించాడు. ఒక్క కనురెప్ప పాటలోనే ఆయన ఎంత శక్తిమంతుడో చెప్తున్నా చూడండి. కనురెప్ప పాటలోనే ఒక కనులు ఇట్ట రెప్పెట్ల కొట్టే లోపలే తన భూమి మీద ఉన్న సంఘాన్ని ఒక్కసారిగా మధ్యాకాశాన్ని పెడుతున్నాడు. ఎవరికైనా సాధ్యమైనదే? ఎవరికైనా సాధ్యమేనా? ప్రపంచంలో ఉన్న సంఘం మొత్తాన్ని, సార్వత్రిక సంఘం అంతటిని ఒక్క చోటగా ఒకేసారి ఇట్లా సంఘం అంతటిని కన్నురెప్పపాటులో తీసుకెళ్లి మధ్యాకాశాన్ని పెట్టగల సామర్థ్యం ఎవరికైనా ఉందా? అది ఒక్క సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువారి తప్పక ఇంకొకరు లేదు. మీరు చూడండి, కనురెప్పపాటులోనే మనమందరం ఏం చేయబడతామండి? మార్పు చెందుతాం. కనురెప్పపాటులోనే. కనురెప్పపాటు అంటే ఎంత టైం పట్టింది? ఒక సెకండ్ అయినా పట్టిద్దా? సెకండ్ కూడా పట్టదు. ఒక సెకండ్ కూడా పట్టనంత టైంలో భూమి మీద తన స్వరక్తం ద్వారా కడిగి సంపాదించుకున్న సంఘం ఏం చేస్తున్నాడు? ఒక్కసారిగా తీసుకెళ్తాడు, మార్పు చెందించి తీసుకెళ్తున్నాడు ఆయన. చూడండి ఆయన ఎంత శక్తిమంతుడో చెప్పండి. ఇప్పటిదాకా నేను చెబుతూ వచ్చే ఎర్ర సముద్రం అని, యోర్దాను నదిని, ఈ ప్రాక్టికల్ మనం చూసినాయే, మన కళ్ళ ఎదుట మనకు కనబడుతున్నాయే. కానీ కనబడని ఒక శక్తి ఎక్కడ కనబడిద్ది అంటే అయింది సంఘం ఎత్తబడేటప్పుడు. కనురెప్పపాటులో సంఘం ఎత్తబడుతుందంటే ఆ ఎత్తబడటానికి, ఆ సంఘాన్ని తీసుకెళ్తానికి ఆయన ఎంత శక్తిమంతుడిగా ఉన్నాడో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఒక రాజకీయ నాయకుడు వస్తాడండి, మనకు వాళ్ళ గురించి అవసరమైనా చెప్తున్నా. ఒక చోట మీటింగ్ పెడతాడు, అతను వస్తున్నాడు. ఒక సీఎం వస్తాడు అనుకోండి, ఒక చోట మీటింగ్ పెడతారు. అతను సీఎం వస్తున్నాడు, మీటింగ్ పెడుతున్నాడు, ఏం చేస్తాడు? ఆయన ఒక్కడే వచ్చి ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోతాడా? ఏం కావాలి అక్కడికి? ఆయన మాట్లాడాలంటే ఎదరెవరు ఉండాలా? జనం. అసలు జనమే లేకపోతే ఆయన ఏం చేస్తాడు? వచ్చిన నీరసం అయిపోయి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం కావాలి? జనాన్ని. ఈ జనాన్ని సమకూర్చడానికి ప్రజలు ఏం చేయాలా?
2-3 రోజులు ముందలే సమకూర్చాలి. ఇది ఆగదా? 2-3 రోజులు ముందలే సమకూర్చాలి. ఎలా సమకూర్చాలి? ఒక్కొక్కడికి ఒక 500, ఒక బీర్ బాటిల్, మందు బాటిల్ అని ఏదో దరిద్రం ఉండేది కదా, ఇవన్నీ ఇచ్చి వాళ్ళ కోసం బండిలో అవన్నీ పెడితే అప్పుడు వస్తారు లైన్లోకి. అప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారు, అది చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు తీసుకునేవాడు తీసుకుంటాడు, వెళ్ళినోడు వెళ్తాడు, వెళ్ళడు. ఒక మనిషి ఒక చోటకు వస్తున్నాడంటే అతని కొరకు ప్రజలను సమకూర్చడానికి 3-4 రోజులు పట్టింది. ప్రీ ప్లాన్ ఉండిద్ది. ఒక జనాన్ని సమకూర్చడానికి, అక్కడికే సమకూర్చున్న 3 రోజుల మీద సమకూర్చిన అందరు రారు, కొందరే వస్తారు. కానీ ఎక్కడ విచిత్రం ఏంటి తెలుసా, కన్నురెప్పపాటులో ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘంగా చేర్చబడిన ప్రతి విశ్వాసం ఏమవుతున్నారు, ఒక్కసారిగా ఇది ఎంత శక్తో మీరు అర్థం చేసుకోండి. అందుకే ఆయన సర్వశక్తిమంతుడిగా వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడండి? మధ్యాకాశానికి. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు తర్వాత చూద్దాం. సర్వశక్తిమంతుడిగా వస్తున్నాడు, ఎంతో శక్తిమంతుడిగా. అందుకే భూమి మీద ఎన్నో కష్టాలు బాధలు వచ్చినా మన కొరకే భరించి మన జీవితాన్ని మార్చడం కొరకే కలువరిసిలో ఎన్నో అవమానాలు, బాధలు, వేదనలు, ఆ యొక్క హింసని, ఆ ముళ్ళ కిరీటం పెట్టబడినప్పుడు ఆ బాధని, ఆ వేదనని, ఆ గాయాలను కూడా భరించాడు. ఆయన శక్తిహీనుడని కాదు. వాడు అంటున్నాడు బుద్ధి లేనోడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగెళ్ళి మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. నీతి యావత్తు ఇలా జరిగించుడా మనకు యుక్తమై ఉన్నదని యోహానుతో చెబుతాడు. అది జరిగించడానికి ఆయన మౌనంగా ఉన్నాడు, అతను దిగిరాలకు కాదు. ఆయన శక్తి అలాంటిది. ఆయన ప్రాణం విడంగానే ఆ కొండ 2 పాయలుగా చేర్చబడింది. దేవాలయపు తెర 2 భాగాలుగా చేయబడుతూ వచ్చింది. అది కదా ఆయన శక్తి అంటే. అది ఆయన శక్తి అంటే. ప్రియులారా, కొండకు బాంబులు పెట్టి పేల్చిన 2గా చేయాల్సలేం. అసలు చూడండి ఎంత గొప్ప మాట. కొండ 2 భాగాలుగా చేయబడిన ఆ తెర ఏం చేయబడింది, 2 భాగాలు చిరగబడుతూ వచ్చింది. అది కదా ఆయన శక్తి అంటే. అంత శక్తిమంతుడు ఒకరోజు మధ్యాకాశాన్ని మనం కలుసుకోవడానికి రాబోతున్నాడు, అంత శక్తిమంతుడుగా. అయితే మనం శక్తిహీనులుగా వెళ్తల్లా, ఆయన రక్తం ధర కడుగుబడి శక్తిమంతులుగానే మనం కొనిపోబడుతున్నాం. కాబట్టి ఆయన రక్తం ధర కడిగి మనల్ని శక్తిమంతులుగా చేసినందుకై ప్రభు యొక్క కృపలో లోకమును జయించిన విజయము మన విశ్వాసం. అదే కదా మన శక్తి ఏంటంటే మన విశ్వాసమే. ఆ విశ్వాసం అనే శక్తి ద్వారా మనం పరమునకు వెళ్తున్నాం, మధ్యాకాశానికి వెళ్తున్నాం. మహాశక్తిమంతుడిగా, సర్వశక్తిమంతుడిగా యేసుప్రభు మధ్యాకాశానికి మనల్ని కలుసుకోవడానికి వస్తున్నాడు ఆయన. ఇదన్నో మాట. 5 ఇంకొక మాట వెనకాలంటే కష్టం. 6వ మాట చూద్దామండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. చదవండి అక్క. ఆకాశంతోను ప్రధానదూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచురు. అక్క చాలా అక్క. కాబట్టి ఇక్కడ ప్రధాన దూత శబ్దంతో వచ్చుచున్నాడు అని ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. ఏమనుందండి అంటే అర్థం ఏంటి? కొద్దిగా చిక్కబట్టినట్టుంది, అపార్థం చేసుకోకుండా. తల ఎట్టింటే చిక్కబట్టినట్టుంది. సరే, ప్రధాన దూత శబ్దంతో వస్తున్నాడు అంటే అర్థం ఏంటి అని అంటే దేవదూతలకి అధిపతిగా వస్తున్నాడని అర్థం. వ్యాఖ్యానములు ఎలా రాయబడుతూ వచ్చింది. ఏమనండి? ప్రధాన దూత శబ్దముతో అంటే అర్థం ఏంటంటే దేవతలకే అధిపతిగా వస్తున్నాడంట ఆయన. దేవతలు కాదు, దేవదూతలకే అధిపతిగా. దేవదూతలకే అధిపతిగా మన దగ్గరికి వస్తున్నాడు. ఎవరి దగ్గరికి వస్తున్నాడు? ఎవరి దగ్గరికి? రాజులు, దేవదూతలు, యాజకులు అన్నీ మనమే. సో మన దగ్గరికి ఆయన ఎలా వస్తున్నాడు? మధ్యాకాశంలో మనం కలుసుకోవడానికి దేవదూతలకే అధిపతిగా, ఒక అధిపతిగా ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. అంత అధికారం కలిగిన అధిపతిగా, సైన్యాధిపతిగా, ఇంకా గొప్ప అధిపతిగా ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. ఎందుకు? మనల్ని కలుసుకోవటానికి. ప్రియులారా, ఆయన గొప్ప అధిపతిగా వస్తున్నాడు. ఆయన కింద మనము ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. సో అధిపతి, మన పైన ఉన్న అధిపతి ఎవరంటే మంచి కాపరి, ప్రధాన కాపరి, వాడబారిని కిరీటాన్ని ఇచ్చే ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటాన్ని పొందుతాం. మంచి కాపరి. ఒక మాటలో చెప్పాలంటే ఆర్భాటం. ప్రధాన దూత శబ్దం అంటే ప్రధాన దూత శబ్దం అంటే అర్థం ఏంటి? దేవదూతలకే అధిపతి అని అర్థం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటాన్ని మనకిస్తాడు. అయితే ఆయన గొప్ప అధిపతిగా,
ఒక శ్రేష్టకరమైన అధిపతిగా ఆయన ఈ ఆ మధ్యాకాశానికి మనం కలుసుకోవడానికి రాబోతున్నాడు. అంత గొప్ప ప్రభువుని, అంత గొప్ప విధానంలో ప్రభు మనం కలుసుకోవడానికి వస్తుంటే, ఎంతో ఆశతో వస్తుంటే, మనమేమో మచ్చలు, డాగులు, ముడతలు ఇవన్నీ కలిగి ప్రభు దగ్గరికి వెళ్తే ఎట్లుండే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన తండ్రి మహిమతో వస్తున్నాడు, ఆయన మహామహిమతో వస్తున్నాడు, ఆయన ఆర్భాటంతో వస్తున్నాడు, ఆయన రారాజుగా వస్తున్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు, అంటే సర్వశక్తిమంతుడు రారాజు సర్వశక్తిమంతుడికి వస్తున్నాడు. ఇంకా చెప్పండి, ప్రధాన శబ్దంతో వస్తున్నాడు. అంటే ఇంత గొప్పగా మనల్ని కలుసుకోవడానికైనా ఆశ కలిగి సంతోషంతో ఉత్సాహంతో మధ్యాకాశానికి వస్తుంటే, మనము మచ్చాడాగులు కలిగిన వారికి వెళ్తే ఆయన సంతోషమేనా? పరవశిని పాట పాడి నరకానికి పంపిస్తాడు. అసలు మించి ఏముండదు, అక్కడ సింహాసనంలో తీర్పు ఉండిద్ది. అది ఇక్కడ ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనం, మన ప్రభు అయిన యేసు ప్రభువారు సుందరుడు, ఇంత గొప్పవాడుగా మనల్ని కలుసుకోవడానికి వస్తున్నాడు. ఇంత గొప్ప ప్రభువుగా మనం కలుసుకోవడానికి వస్తున్నప్పుడు, అంత గొప్ప ప్రభువుని ఇప్పుడే మనం ఆరాధన చేస్తే అక్కడ ఇంకా ఆరాధన చేయగలుగుతాం. ఇదన్నమాట 6. కాబట్టి ప్రధాన దూత శబ్దముతో, అంటే దేవదూతలకు అధిపతిగా, సైన్యాధిపతిగా ఈ లోకానికి, ఆ మధ్యాకాశానికి ఆయన వస్తున్నాడు. ఒక అధిపతిగా వస్తున్నాడు. ఆయన మేపు గొర్రెలమైన మనం, మన మంచి కాపరి దగ్గరికి వెళ్ళి, ఒక మాట చెప్పాలంటే సైన్యాధిపతి అంటే, దేవదూతలకు అధిపతి అంటే మంచి కాపరి, మంచి కాపరిగా ఆయన వస్తున్నాడు. ఆ మంచి కాపరిగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన కాపరి తత్వం కింద ఉండ మనం ఆ కాపరిని గణపరిచేవారుగా, ఆయన స్వరాన్ని నిండేవారుగా ఉంటాం. అందుకంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును. ఆయన స్వరాన్ని విని ఆ మంచి కాపరిని గణపరిచేవారుగా మనల్ని ప్రభు సిద్ధపరిచినందుకే ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 6. 7వ విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 24:30 చదవండి అక్క. కుమారుని చూచిన ఆకాశం నందు కనబడెను. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘాలపై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. చాలా అక్క. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి చివరి మాట మత్తయి సువార్త 24:30 ఆకాశ మేఘారుడై వచ్చుచున్నాడు. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఇక నేను మిమ్మల్ని అడగను, ఎందుకంటే నా టైం అయిపోయింది. టైం అయిపోయిందంటే నేను దేవుని దగ్గరికి వెళ్తానని కాదు, వర్తమాన టైం అయిపోయింది. కాబట్టి గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక మాట, ఆయన ఎలా వస్తున్నాడండి? ఆకాశం మేఘారుడై. ఆకాశం మేఘారుడు అంటే కొన్ని అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం విజయవంతమైన వాడుగా, విజయవంతమైన జీవితాన్ని కలిగిన వాడుగా, విజయాన్ని పొందినవాడుగా, ఇంకా చాలా విషయాలు ఆయన గురించి ఉన్నాయి. ఆకాశం మేఘారుడు అంటే విజయవంతమైన జీవితాన్ని లభించిన వాడిగా ఆయన మన మధ్యకు వచ్చుచున్నాడు. ఆయన మధ్యాకాశానికి ఎలా వస్తున్నాడండి? విజయవంతమైన జీవితంతో. ఆయన ఆల్రెడీ విజయశాలి. ఇప్పుడు చాలామంది పేర్లు పెట్టుకుంటారు, విజయశాలి, జయశాలి అని. ఇవన్నీ ఉత్తశాలిలే. అసలైన నిజమైన విజయశాలి మన ప్రభువైన యేసు ప్రభువారు. ఆయన మనల్ని కలుసుకోవడానికి, అందుకే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక స్వరము వినబడుతూ వచ్చింది ప్రజల మధ్యలో, ఇదిగో నీ రాజు దీనుడై గాడిద పిల్లనెక్కి వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడండి? నీ రాజు దీనుడై గాడిద పిల్లనెక్కి వచ్చుచున్నాడు. హోసన్న అంటే అర్థం ఏంటి? విజయం. విజయం అంటేనే హోసన్న. జయము కలుగును గాక. జయం అంటే ఏంటి? హోసన్న అంటే దేవుని ఘనపరచడం. ఆ రాజు ఈ లోక పాపాన్ని జయించి, మనల్ని అందరినీ మోసగించి, మన అందరినీ కూడా పాపంలో పడవేసి సంతోషంగా నవ్వుకుంటున్న సాతాన్ని ఓడించి, తాను శక్తిమంతుడిగా విజయవంతుడని రుజువుపరచబడినటువంటి ఆ గొప్ప సామర్థ్యంతో మధ్యాకాశానికి ఆయన మనల్ని కలుసుకోవడానికి వస్తున్నాడు. ఎలాంటి విజయం అంటే, ఇప్పటి వరకు నువ్వు కనులారా చూడనటువంటి శత్రుపైన పొందిన విజయాన్ని. అంటే ఇప్పుడు ఎవరైనా చూసాం మనం, శిలువ కార్యం ద్వారా శత్రుపైన ఎలాంటి విజయాన్ని పొందాడో కనులారా చూడగలిగామా? విని దాని ప్రకారం ప్రభుని ఆరాధిస్తున్నాం కానీ కనులారా చూడగలిగామా? ఆ విజయం ఎంత గొప్పదో ఆ విజయాన్ని ఆయన ధరించుకుని వస్తున్నాడు మధ్యాకాశానికి. ఆకాశ మేఘారుడు అంటే అది అర్థం ఏంటి? ఆయన శిలువలో శత్రువును ఓడించిన విజయం ఏదైతే ఉందో ఆ విజయాన్ని మనకు కనపరచడానికి, కనులారా మనం చూడటం కొరకై శత్రువు పైన విజయాన్ని పొందిన ఆ విజయమును ఆయన శరీరంలో, ఆయన మహిమగల శరీరంలో ధరింపజేసుకుని మన దగ్గరికి రాబోతున్నాడు మధ్యాకాశానికి. అసలు కూడా ఆలోచించండి, ప్రభు మనల్ని కలుసుకోవడానికి ఎంత చక్కని కోణంలో వస్తున్నాడో. ఈరోజు ప్రభువుని ఆరాధించడానికి మనం ఎలా వచ్చింది చెప్పండి. నేనంట ఆదివారం నుండి
ఈ రోజు వదిలేండి, ఎందుకంటే ఈరోజు పరిశుద్ధ దినం కదా. ఆదివారం ఆరాధన అయిన కాడి నుంచి మరలా శనివారం రాత్రి 12 గంటల రాత్రి 12 వరకు కూడా అబద్ధం ఆడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అబద్ధం ఆడిన వాళ్ళు ఉంటారా? చెడ్డ చూపు చూడని వాళ్ళు ఉంటారా? మోహ చూపు లేని వాళ్ళు ఉంటారా? మోసం చేయని వాళ్ళు ఉంటారా? పాపం లేని వాళ్ళు ఉంటారా? పాపం అంటే బ్రదర్ మేము వ్యభిచారం పాపం ఇంకేం చేయలేదు అనొద్దు. బైబిల్ అంటే ప్రియ సోదర సోదరి ఆజ్ఞాతిక్రమమే. ఇవన్నీ లేకుండా మనం మందిరానికి వచ్చి ఆరాధించమంటే మనంత ధన్యులు మరొకళ్ళు లేరు. ఇప్పుడు అలా వచ్చామా లేవా అంటే అర్థం ఏంటి? ప్రభు మనల్ని కలుసుకోవడానికి ఎలా సిద్ధంగా ఉన్నాడో ఆయన ఆశించిన రీతిలో ఆయన ఆరాధించడానికి అంత సిద్ధపాటు మనకు లేదు. ఆయన తండ్రి మహిమతో, ఆయన ఆర్భాటముతో, మహామహిమతో, రారాజుగా, ప్రధాన దూత శబ్దంతో, అంటే గొప్ప విజయంతో, శక్తిమంతుడుగా, ఇంకా ఆయన ఎంతో గొప్పవాడిగా, ఆయన ఎంతో విజయవంతమైన వాడిగా, విజయాన్ని ధరించుకుని అవన్నీ మనకు కనపరచాలని, మనకు చూపించాలని, నా కుమారులారా నా కుమార్తెలారా నేను మేపు గొర్రెలైన మీరు, ఇదిగో నేను ఎంత గొప్పవాడిని, మీరు వాక్య పెరుగులో నన్ను చూశారు, కనులారా చూడనని ఆయన తన యొక్క స్వరూపాన్ని మనకు చూపించడానికి ఆశతో పరమవీడి మధ్యాకాశానికి వస్తుంటే, ఈరోజు సియోనికి మనం ఎలా వచ్చాం, ఎప్పుడు వదులుతాడా వెళ్దాం అన్నట్టు వచ్చినట్టుంది, ఎప్పుడు అయిపోయేద్దా అన్నట్టు ఉంది. అసలు మనం ఎలా వచ్చాం దేవుణ్ణి ఆరాధించడానికి? యేసు ప్రభువుని ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నాడు తెలుసా మనల్ని కలుసుకోవడానికి, ఎంత వేచి చూస్తున్నాడో తెలుసా, ఎంత ఆరాటంగా ఉన్నాడో తెలుసా యేసు ప్రభు మనం చూడటానికి. నేను ఎప్పుడు కలుసుకోవాలా పిల్లల్ని, నా బిడ్డల్ని ఎప్పుడు నేను కలుసుకోబోతున్నా, మధ్యాకసరికి ఎప్పుడు వెళ్ళాలని పరలోకపు గవిని ఎదుట ఆయన ఎదురు చూస్తున్నాడు మనల్ని కలుసుకోవడానికి. ఆయన మనల్ని కలుసుకోవడానికి ఎంత ఆరాటంగా, ఎంత సంతోషంగా, ఎంతో తొందరపాటు పడుతున్నాడు. మనం అంత వెనకబడినటువంటి విశ్వాస జీవితం ఉంది ఆరాధించే విషయంలో. ప్రియులారా, ఒక ఉత్సాహం, ఆయన మనల్ని కలుసుకోవడానికి ఎంత ఆశతో ఎదురు చూస్తున్నాడో అంత ఆసక్తితో మనం ప్రభుని ఆరాధన చేయాలి. ఇది ఆరాధన చేస్తున్నామంటే వచ్చాను, ప్రజెంట్ వేసుకున్నాను, హాజరు, ప్రతి ఆదివారం చేసే ఆరాధన నేను చేస్తున్నాను కాదు. ఈరోజు ఆయన ఎంత ఆశతో మనం కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాడు. మన ఆరాధనతో ఆయన కలుసుకోవాలి. ఈరోజు ఎలా కలుసుకోవాలండి? ఆయన ఆశతో అన్ని 7 రకాల అనుభవంతో మనం కలుసుకోవడానికి వస్తున్నాడు. మనం ఎలా ఎదుర్కోగలం, ఆయన్ని ఎలా కలుసుకోగలమంటే మనం చేసే ఆరాధనతోనే, మన ఆరాధనతోనే ప్రభువుని కలుసుకుందాం. ప్రభా, పాపినైనా నన్ను నా కొరకే కలువలసిలో మీరు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మీరు కార్చిన రక్తం ద్వారా నా జీవితాన్ని మార్చి నన్ను పరిశుద్ధిగా పవిత్రుగా చేసి రాజుల యాజు సమూహం నుంచి ఇప్పుడు ఆరాధనతో నిన్ను ఎదుర్కొనే ధన్యత నాకు ఇచ్చావు ప్రభు అని మనం ప్రభుని ఆరాధించాలి. అంత గొప్ప ధన్యత కలిగిన వారుగా, ఎంత గొప్ప ధన్యతలో ప్రభు వస్తున్నాడు, అలాంటి ప్రభుని ఎదుర్కొనే ధన్యత ప్రభు మనకిచ్చాడు. ఆ ఎదుర్కొనే ధన్యత ఇచ్చినందుకై ఆ ప్రభుని సంతోషంగా మనం ఇంత గొప్ప ప్రభుగా నా కొరకు రాబోతున్నాను, నేను ఒక రోజు ఇంత గొప్ప ప్రభు అయిన నిన్ను చూడబోతున్నావు ప్రభా, ఈ ధన్యత నాకు ఇచ్చావు ప్రభు అని, ఆ కలువరిశిల ద్వారా నాకు ఇచ్చావని ప్రభుని మనం ఆరాధించే వారు ఉన్నట్లు ప్రభు మనం సాయించాను గాక. ఆమేన్.